మీ జీవితంలో అకస్మాత్తుగా మార్పులు వస్తున్నాయా? ఎందుకో తెలియని అంతర్గత ప్రశాంతత కలుగుతుందా? అది సాధారణం కాదు. అది శివ ఇచ్చే దైవ సంకేతం కావచ్చు. శివుడు అంటే వినాశనం కాదు. శివుడు అంటే మార్పు. శివుడు అంటే అంతర్ముఖ శాంతి. శివుడు అంటే ఓం అనే ఆదినాదం. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో మనకు అర్థం కాని మార్పులు జరుగుతాయి. కానీ అవి యాదృచ్ఛికం కావు. అవి శివ సంకేతాలు. జీవితంలో ఒక్కసారిగా సమస్యలు పెరిగితే అది శాపం కాదు. శివుడు మనలోని అహంకారాన్ని తొలగించడానికి కష్టాలను పంపుతాడు. ఎలా అంటే బంగారాన్ని శుద్ధి చేయడానికి అగ్ని అవసరమయ్యేలా మన ఆత్మను శుద్ధి చేయడానికి పరీక్షలు అవసరం. ఒకప్పుడు మనసు గుంపులో ఉండాలని కోరుకుంటుంది. కాని ఒక్కసారిగా ప్రశాంతమైన ఒంటరితనం ఇష్టమవుతుంది. అది నిరాశ కాదు. అది శివుని ధ్యానస్థితి మీలో మొదలవుతున్న సంకేతం. ఎప్పుడో ఒకరోజు అకస్మాత్తుగా ఓం నమః శివాయ జపం చేయాలని అనిపిస్తే అది మీ మనసు కాదు పిలుస్తున్నది. అది శివుడే పిలుస్తున్నాడు. ఆ నామస్మరణలో ఉన్న శక్తి మన కర్మలను కరిగించే అగ్ని లాంటిది. కొన్నిసార్లు మనం కట్టుకున్న జీవితం మన చేతుల మీదే కూలిపోతుంది. అప్పుడు మనం బాధపడతాం. కాని శివుడు వినాశనం చేసిన తరువాతే సృష్టి ప్రారంభమవుతుంది. అది అంతం కాదు. అది కొత్త ఆరంభం. బయట సమస్యలు ఉన్నా లోపల ప్రశాంతత ఉంటే అది శివ కటాక్షం. ఆ శాంతి మనసులో స్థిరపడితే జీవితం మీద భయం తగ్గిపోతుంది. శివుడు మన జీవితంలోకి వచ్చేటప్పుడు ముందు మన అహంకారాన్ని తీసేస్తాడు. తర్వాత మన భయాన్ని తీసేస్తాడు. చివరికి జీవితంలో నిజమైన సంకేతాల్లో ఏదైనా కనిపిస్తే భయపడకండి. అది శాపం కాదు. అది శివ అనుగ్రహం. ఓం నమః శివాయ అని ఒక్కసారి జపించండి. మీ లోపలే ఉన్న శివత్వాన్ని అనుభవించండి. మరిన్ని దైవ సంకేతాల కోసం దైవ సంకేతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.